పిన్ హోల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ తో ఆపరేషన్ లేకుండా వెరికోస్ వెన్స్, ప్రోస్టేట్, ఫైబ్రాయిడ్లకు రివియా వాస్కులర్ సెంటర్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బీపీ, షుగర్ ఇవంటే ఈ రోజుల్లోని చాలా కామన్ డిసీజెస్గా అందరూ చాలా చిన్న చూపుగా చూస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల వల్ల ఏ రకంగా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ ఉక్కల్లా గారు, జనరల్ ఫిజిషియన్. హలో సార్. హలో సార్, బీపీ, షుగర్ సో ఇది చాలా కామన్ అయిపోయింది కదా. సో ఇవాళ రేపు ఇంట్లో డెఫినెట్గా ఒక 5 మంది ఉన్నారంటే అందులో ముగ్గురికి ఉండనే ఉంటుంది. దీనివల్ల వచ్చేటువంటి అదర్ కాంప్లికేషన్స్ ఏంటి, ఇంకా ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి? సో బేసిక్లీ మనం ఎప్పుడు డిస్కస్ చేసుకున్నట్టే బీపీ షుగర్కి ఆరిజిన్ బాడీలో చేంజెస్, దాన్నే మెటబాలిక్ డిజీజ్ అంటాం. వాటిలో అసోసియేటెడ్ కండిషన్స్ మాట్లాడినప్పుడు థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఊబకాయం పార్ట్ ఆఫ్ ఇట్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వచ్చేది ఫ్యాటీ లివర్ డిజీజ్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. వాటితో పాటు అర్లీ ఆన్సెట్ ఆఫ్ ఆర్థరైటిక్ చేంజెస్, ఎముకలు అరిగిపోవడం, రీప్లేస్మెంట్స్కి ఎర్లీ లైఫ్లో రావడం. అంటే ఇదివరకు ఏంటంటే 50 years రాందే అసలు ఇలాంటివి మాట్లాడే వాళ్ళమే కాదు. యంగ్ బిలో 50 years కూడా రీప్లేస్మెంట్లు జరుగుతున్నాయి. అండ్ టు అన్ ఎక్స్టెంట్ క్యాన్సర్ వ్యాధులు కూడా దీనికి సంబంధించి అసోసియేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. సో వీటిని మనం విజిలెంట్గా ఉండాలి. తర్వాత ఎప్పుడైతే ఈ బీపీ షుగర్ గురించి మాట్లాడుతూ మనం వీటిని అదుపులో పెట్టమో అనర్థాలు ఎక్కువగా జరుగుతాయి. వాస్తవానికి రెండుటి మూలాన వైటల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అట్ ది సేమ్ టైమ్ ఎప్పుడైతే ఇవి అదుపులో ఉండవో వేరే వాటికి ఆస్కారం పెరుగుద్ది. అంటే నేను ఇందాక హైలైట్ చేసిన డిజీజెస్ కూడా ఎక్కువగా వచ్చేదానికి ఛాన్సెస్ పెరుగుతాయి. వీటిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు అదుపులో లేనప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుంది. వీ ఆల్సో నో డయాబెటీస్ అనేది లో ఇమ్యూన్ సిస్టమ్ అని. దాని కారణంగా ఇన్ఫెక్షన్స్ పెరగడం, దానివల్ల అవయవాలు దెబ్బతినడం, ఇలా చాలా కాంప్లికేటెడ్గా సిరీస్ ఆఫ్ చేంజెస్. బీపీ ఉండేటప్పుడు నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, షుగర్ ఉన్నా కూడా అదే నర్వస్ సిస్టమ్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ పడేది, రెండు కూడా అదే కదా. చాలా కామన్ సినారియో. అన్ని అవయవాలు శరీరం మొత్తం ఎఫెక్ట్ అయ్యే విధంగా పనిచేస్తాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే కాంప్లికేషన్స్ ఉన్న ఈ 2 కండిషన్స్ మన దేశంలోనే ఎక్కువగా గమనిస్తున్నారు. అండ్ బిలో ఏజ్ ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయని కూడా, మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని కూడా గమనిస్తున్నారు. సో బీపీ, షుగర్ ఉండే వాళ్ళు రెగ్యులర్గా చేసేటువంటి తప్పులు ఏముంటుంది? వాళ్ళు తీసుకున్నటువంటి మెడిసిన్స్లో కూడా ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు? ప్రాక్టీస్లో నేను గమనించేది ఫస్ట్ యాక్సెప్టెన్స్. బీపీ షుగర్ ఉంది అని చెప్పినా కానీ మాకు లేదు సార్ అని ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉన్నారు. ఉన్నా కానీ దాన్ని కరెక్ట్ అప్రోచ్, సపోజ్ ఈరోజు మనం కనుక్కున్నాం బీపీ ఉందని, రేపు రండి ఇంకోసారి చెక్ చేద్దామంటే రారు. మా ఇంట్లో బాగానే వస్తుంది సార్, మీ దగ్గరికి వచ్చినప్పుడే పెరిగింది అంటారు. సో ఇలాంటివి ఫస్ట్ థింగ్. యాక్సెప్టెన్స్ కనిపించకపోవడం అనేది ఎక్కువగా చూస్తున్నాను. రెండోది చాలా ఫ్రీక్వెంట్గా నేను గమనించేది, మందులు స్టార్ట్ చేసిన వారానికి ఇది నార్మల్ అయిపోయిందని మాకు తెలియకుండా స్వతహాగా మందులు మానేస్తారు. దట్ ఈస్ అనదర్ కామన్ థింగ్. దానివల్ల కూడా మేజర్గా అనర్థాలు వస్తాయి. సడన్గా బీపీ పెరగడం, సడన్గా షుగర్ పెరగడం, వీటి కారణంగా అవయవాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ చాలా తరచుగా దీన్ని ఉద్దేశించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత మోస్ట్ కామన్గా చేసే ఇంకొక తప్పు ఏంటంటే, మేము చెప్పిన మెడిసిన్ని ఆ పద్ధతిలో వేసుకోకపోవడం. సపోజ్ 8 o'clock, 1 o'clock, 8 o'clock ఇది ఫ్రీక్వెంట్గా ఏ డాక్టర్ రాస్తున్న టైం అన్న అదే. కొంతమంది మేము 11 దాకా తినము, 11కి వేసుకుంటాం, తర్వాత 3కి వేసుకుంటాం, తర్వాత అర్ధరాత్రి 11కి వేసుకుంటాం అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మన బాడీ మెటబాలిజం, ఇదన్నీ మెటబాలిక్ డిసీజెస్, మన బాడీ మెటబాలిజంకి విరుద్ధంగా మనం ఒక ఎక్స్పర్ట్ ఇచ్చిన గైడెన్స్ ఫాలో అవ్వట్లేదు అనేది అర్థం చేసుకోవాలి. దాని కారణంగా రావాల్సిన బెనిఫిట్స్ రావు. బీపీ, షుగర్ రెండు కలిసి ఉన్నాయనుకోండి ఒక పర్సన్లో, సో తీసుకునే మెడిసిన్స్ కూడా వాళ్ళు రెండు కలిపి ఒకేసారి ఎట్ ఏ టైం వేసుకోవచ్చు అంటారా? దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? ఇంటరాక్షన్ లేనివే యూజువలీ ప్రిఫరెన్స్ ఆఫ్ చాయిస్ ఉంటుంది. సో దానివల్ల ఇష్యూస్ ఉండవు. కానీ దాంట్లో ఇంటరాక్ట్ అయ్యే విషయం ఇంకోటి చెప్తాను నేను. ఎక్కువ శాతం పీపుల్ ఆల్కహాల్తో వీటిని తీసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ పర్టికులర్లీ ఈ బీపీ షుగర్కి సంబంధించి పనిచేయవు. సో ఆల్కహాల్తో తీసుకోవడం అనేది మంచిది కాదు. మధ్యన వీళ్ళు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ కొనుక్కొని వేసుకుంటారు. మరి అలాంటివి వాడచ్చా లేదా అనేది కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని మందులు వాడుతున్నాము, దాని కారణంగా కొత్త రకమైన మందులు, ఈ మందులు పనిచేయకుండా చేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఇది కూడా ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ టార్గెట్ లెవెల్స్
మెయింటైన్ చేయకుండా అయిపోయి కాంప్లికేషన్స్కి దారితీయడం జరుగుతుంది. సో టైప్ 1 డయాబెటీస్ ఉండేవాళ్ళు లేదంటే ఎర్లీ స్టేజ్లోనే బీపీ వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరికీ కూడా సో వాళ్ళ బాడీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, వీటి ప్రభావం ఎలా ఉంటుంది, అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఎక్కువగా? సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు, అది టైప్ 1 కావచ్చు, టైప్ 2 కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, టార్గెట్ ఓరియంటెడ్గా చేసుకోవడం ముఖ్యం. ఈ ఒక్కరోజు పర్లేదు, లేకపోతే పోయింది, ఈ ఒక్కసారి మ్యాంగో సీజన్ ఉంది కదా తినేద్దాం, ఇలాంటివి అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఒక్కసారి ఆ టార్గెట్ ఓరియంటెడ్గా మనం మిస్ అయ్యామంటే దానికి అలవాటు పడతాం. ఎందుకంటే అది చాలా ఈజీ, రిలాక్స్డ్ వే ఆఫ్ డీలింగ్ విత్ లైఫ్. స్ట్రింజెంట్గా ఉండడం చాలా కష్టం, కానీ స్ట్రింజెంట్గా ఉన్నందుకు మీకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా రీప్ అవుతాయి, ఎక్కువగా మీ కాంప్లికేషన్స్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు. సో ఆ విధంగా ఆలోచించడం చాలా ముఖ్యం. వీలైనంత మటుకు ఏదైతే రికమెండేషన్స్ ఉంటాయో, ఏదైతే టార్గెట్ ఓరియంటేషన్స్ ఉంటాయో దానికి దగ్గరగా ఉండేటట్టు లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ రికమెండేషన్స్ ప్రకారం టెస్టులు చేయించుకోవడం, రికమెండేషన్స్ ప్రకారం మందులు వేసుకోవడం, ఆ విధమైన డోసులు వాడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక సైకలాజికల్ థింగ్ కూడా నేను గమనించాను మిస్టేక్స్లో. ఇది మెట్ఫార్మిన్ అనేది కామన్ డ్రగ్ షుగర్లో వాడేది, అది 500 ఉంటుంది. దాని నెక్స్ట్ వచ్చే డ్రగ్ యూజువల్గా వాడేది గిల్మిప్రైడ్, అది 1 మిలీగ్రామ్ ఉంటుంది. అది తక్కువ డోస్ అని చెప్పి అపోహతో అది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా చాలా మంది చేస్తున్న తప్పు. సో ఆ 1 మిలీగ్రామ్ని 500 మిలీగ్రామ్ని పోల్చుకుంటారు, కానీ వాస్తవానికి పొటెన్సీలో చాలా డిఫరెన్స్ ఉన్న మెడిసిన్స్ ఇవి. ఇలా బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ దగ్గర కూడా నేను నా ప్రాక్టీస్లో పేషెంట్లు చేయడం గమనించాను. కాబట్టి ఇలాంటిది అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ప్రమాదకరం కూడా. సో బీపీ షుగర్ ఉండే వారికి ప్రమాదకర పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయి, దాని సిమ్టమ్స్ వెంటనే గుర్తించి ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిమ్టమ్స్ ఏర్పడడం ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు, సడన్గా వస్తుంది. ఆ సడన్గా వచ్చినప్పుడు ఎవరు చేసేదానికి ఏముండదు, డైరెక్ట్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అది ఇంపార్టెంట్గా గ్రహించాలి. సో ఆ సిచ్యువేషన్ రాకుండా చేసుకోవడం. అంటే ఇప్పుడు బీపీ ఉండే వాళ్ళకి నార్మల్గా హెడేక్ వస్తే నార్మల్ హెడేకేనేమో అనే ఉద్దేశంతో హెడేక్ మెడిసిన్ కూడా తీసుకోవచ్చు, కానీ అది అలానే వదిలిపెడితే ఓవర్ ది పీరియడ్ అది ఏం అవ్వచ్చు, దేనికి కన్వర్ట్ అవ్వచ్చు? జనరల్గా ద బెటర్ జడ్జ్ ఆ పర్సనే. నేను మందులు సరిగ్గా వేసుకుంటున్నానా, నేను డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నానా అనేది వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. అలా జరిగినప్పుడు డెఫినెట్గా మెడికల్ అటెన్షన్ అనేది తీసుకోవడం ముఖ్యం. సపోజ్ మీరు అన్నట్టే అన్నీ చేస్తున్నాను, హెడేక్ వచ్చిందంటే అప్పుడు హోమ్ రెమెడీస్ అబ్జర్వ్ చేయడం పర్లేదు. కానీ ఎవరైతే గీటు దాటి ఉన్నారో, ఆల్రెడీ హై షుగర్స్ ఉన్నాయో, హై బీపీ ఉందో, ఎవరైతే రెగ్యులర్ ఫాలోఅప్లో లేరో వాళ్ళు మాత్రం బెటర్ అటెండ్ ఎమర్జెన్సీ, పర్టికులర్గా ఏజ్ పైబడిన వాళ్ళు. సో ఇది గ్రహించడం చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సార్. సో బీపీ షుగర్ ఉండే వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, ఎలా కానీ మనం కరెక్ట్ చేసుకోవాలి, అండ్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడు మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, ఈ విషయాలన్నిటిపై కూడా అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.